బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్స్టా, ఫేస్బుక్ 1000 ఫాలోవర్స్ దాటారంటే చాలు అడ్వర్టైజ్ చేసే యాక్టర్స్ అయిపోతూ ఉంటారు. పెయిడ్ ప్రమోషన్స్, స్టోరీకి 5000, పోస్టుకు 10,000 అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే హంగామా అంతా ఇంత కాదు. ఎవరికైనా కాస్తంత ఫేమ్ వస్తే చాలు వారి పరువు తీయడానికి కొందరు కాచుకొని కూర్చుంటూ ఉంటారు. ఇది ఒక వర్షన్. కాస్తంత పేరు, గుర్తింపు వస్తే చాలు దాన్ని ఆధారంగా చేసుకొని అడ్డదారులు తొక్కి మరింత డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఇది మరో వర్షన్. నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి భార్యాభర్తలు యూకేలో వీసా, తమ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పినందువల్ల చాలామంది నుంచి అయితే లక్షల్లో వసూలు చేసినట్లయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈ భార్యాభర్తలు కలిసి ఒక్కొక్కరి నుంచి దాదాపుగా 20 లక్షల దాకా వసూలు చేశారని పలువురు యూట్యూబర్లు, జర్నలిస్టులు పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే సోషల్ మీడియా వేదికగా ఇక చర్చించడంతో మరి ఈ విషయం వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణి అవుతూ వేలలో ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి జనాలు ఎలా మోసపోతున్నారో చెప్పడానికి తాజాగా ఒక షాకింగ్ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా పేజ్ నందూస్ వరల్డ్ పైన యూకే వీసాల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరి దగ్గర నుండి ఏకంగా 20 లక్షల వరకు కూడా వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేశారంటైతే నెటిజన్లు పోస్ట్ పెడుతూ ఉన్నారు. తలకొక 20 లక్షలు. యూకేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అక్కడ కంపెనీల ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించి జాబ్ వీసా ఇప్పిస్తామంటూ ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఇక సంప్రదించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపుగా 20 లక్షల చొప్పున సుమారుగా 50 మందికి పైగా అభ్యర్థుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ నందు ఎవరంటే గుంటూరు జిల్లా వడ్లమూడి నందు స్వస్థలం. ఆ తర్వాత ఆమె అమ్మ, నాన్న ఉద్యోగాల కోసం విజయవాడ వెళ్లారు. అమ్మమ్మ, తాతయ్య దగ్గరే నందు పెరిగింది. 20 ఏళ్ళు ఇండియాలోనే ఉంది. యూకేకి వెళ్ళి దాదాపుగా 20 ఏళ్ళు దాటింది. మరి యూకే వెళ్ళిన కొత్తలో 15 ఏళ్ళు ఇక జాబ్ చేసింది ఆవిడ. మరి యూట్యూబ్ వీడియోలు చేయడం కోసం ఆ జాబ్ మానివేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి జాబ్ కంటే వీడియోలు చేయడంలోనే సంతృప్తి, ఆనందం ఉందని చెప్పేసి ఆమె చెప్పింది. ఆమె భర్త కలిసి యూకేలో చేసినటువంటి బిజినెస్లు సక్సెస్ కావడంతో ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఆమెకు కానీ ఆమె భర్తకు కానీ లేకుండా పోయింది. సొంత ఇల్లు, కార్లు, యూకేలో నందు కుటుంబ విలాసవంతమైనటువంటి జీవితం సాగిస్తూ ఉన్నారు. అయితే కంపెనీలు ఉన్నా ఇవ్వట్లేదు, కాల్స్కి నో రెస్పాన్స్ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సదరు ఇన్ఫ్లుయెన్సర్లకు యూకేలో 4 నుండి 6 కంపెనీలతో ఇక టైఅప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే డబ్బులు కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈజీగా క్యాష్ ఇప్పించవచ్చు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరికీ వీసాలు ఇప్పించకపోగా బాధితులు ఫోన్లు చేస్తూ ఉంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి తెలుస్తోంది. దీంతో మోసపోయామని గ్రహించినటువంటి బాధితులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. గతంలో ఫేక్ అలిగెన్స్ అన్నారు, మరి ఇప్పుడెందుకు సైలెంట్ అంటూ ఉన్నారు. మరి బాధితులందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. ఈ రకంగా గతంలో కూడా వీరిపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళే స్వయంగా ఇక లైవ్లోకి వచ్చి అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని, ఫేక్ అలిగెన్స్ అని చెప్పేసి వాళ్ళు కొట్టిపారేశారు. కానీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున అయితే ఈ స్కామ్ గురించి ప్రచారం జరుగుతూ ఉన్నా, ట్వీట్లు వైరల్ అవుతూ ఉన్నా నందూస్ వరల్డ్ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మరి వాళ్ళు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అయితే వీరు నిజంగానే మోసం చేశారా లేదా అనేది, దీని వెనుక మరేదైనా టెక్నికల్ రీజన్ ఉందా అనే దానిపైన అయితే ప్రస్తుతం ఇంకా పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది.
ఇన్ఫ్లుయెన్సర్లను గుడ్డిగా నమ్మొద్దు. బీ కేర్ఫుల్. ఒకరికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నామంటే ఒకటికి 2 సార్లు పక్కాగా ఆలోచించాలి. కేవలం ఇన్స్టాగ్రామ్లో వేలలో ఫాలోవర్స్ ఉన్నారని, లగ్జరీ లైఫ్ చూపిస్తున్నారని గుడ్డిగా నమ్మేస్తే జీవితాంతం సంపాదించినటువంటి సొమ్మును బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మరి ఒకసారి డబ్బు పోతే తిరిగి రావడం చాలా కష్టం. 20 లక్షలు అంటే చిన్న విషయం కాదు. బీ కేర్ఫుల్ గైస్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రచారం పైన నందూస్ వరల్డ్ స్పందన కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ వీసాల వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి. ఫేమస్ యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ నిర్వాహకులు, షార్ట్ ఫిలిం నటి రమానందన, ఆమె భర్త మధుకర్లపైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పైకి అమాయకంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన ఈ దంపతులు తెర వెనక భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు వేరే దేశంలో ఉండటంతో వారిపైన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే యూకేలో లుకౌట్ నోటీసులు రావడంతో ఈ కిలాడి దంపతులు యుఎస్ఏకు పరారైనట్లుగా సమాచారం. దీంతో పోలీసులు గాలింపులను ముమ్మరం చేశారు. ఈ దంపతుల మోసం బారిన పడినటువంటి వారిలో ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందినటువంటి వారు సైతం ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.